ఒరా నీకు ఎన్నిసార్లు చెప్పాను చదువుకోమని గేదెలు కాసుకుంటున్నావు, ఇదేం పద్ధతిరా? నీకు తగలాలి నీకు. లోపల అయితే వెదురు బొంగలతో అట్రాక్షన్గా బాగా అయితే చేశారు వీళ్ళు. కర్రా బిళ్ళ ఆట కోసం పెట్టింది. చిన్నప్పుడు ఆడుకున్న ప్రతి ఆట కూడా ఇక్కడ బొమ్మల రూపంలో అయితే ఈ ఐటీడీఏ పార్కులు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ కనిపిస్తుందంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం మనం సీతంపేట ఏరియాలో అయితే ఉన్నాం. సీతంపేటకు ఫేమస్ ఐటీడీఏ పార్క్. ఈ పార్క్ని అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. పార్క్లో అయితే చాలా అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఏమున్నాయో ఏం లేవో అయితే వీడియోలో అయితే మీకు అందరికీ క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లోపల అయితే వెదురు బొంగలతో అట్రాక్షన్గా బాగా అయితే చేశారు వీళ్ళు. ఈ ఐటీడీఏ పార్క్ లోపల అయితే ఎంట్రన్స్లో ఈ హట్స్ అయితే చాలా బాగా అయితే డిజైన్ అయితే చేశారు. చూడండి, ఈ ఓల్డ్ టవర్ అయితే చాలా బాగుంది. పవర్ కూడా వాలే దీని మీద. పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే చాలా ప్రదేశం అయితే ఇక్కడ ఉంది. ఈ పార్క్ లోపల చిన్నపిల్లలు లాగే బొమ్మలు అయితే క్రియేట్ అయితే చేశారు. అక్కడ ఉన్న బాల్ కూడా రియల్ బాల్ కాదు, అది కూడా ఆర్టిఫిషియల్గా అయితే బాల్ అయితే తయారు చేశారు. చూడండి, నైట్ పూట చూస్తే ఖచ్చితంగా పిల్లలు అనుకుంటారు వీళ్ళని చూసి. బొమ్మలు ఏ మాదిరిగా ఉన్నాయి కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ఐటీడీఏ పార్కులో అయితే వినూత్నంగా ఆలోచించి చాలా వరకు బొమ్మలను అయితే పిల్లలకి చాలా ఐక్యూ పెంచే విధంగా అయితే ఏర్పాటు అయితే చేశారు. ఎటు చూసినా కూడా బొమ్మల రూపంలో వాళ్ళకి ఐక్యూ అయితే పెంచుతారు. ఎలా అంటే వీడియో అయితే చూసేయండి. ఆనంద విహార్ అనే స్టేజ్, అలాగే ఎటు చూసిన రోప్ వే, జాల్స్ చాలా అయితే ఉన్నాయి. చిన్నప్పుడు ఆడుకునే ఆటలను తలపించేటట్టు బొమ్మలు అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలు చూస్తే చిన్నప్పుడు మనకి ఆడుకునే ఆటలన్నీ గుర్తొస్తాయి. ఐటీడీఏ సీతంపేట టూరిజం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అయితే మోటార్ బోట్ వస్తే 50 రూపాయలు, కయాకింగ్ 70 రూపాయలు, సెల్ఫ్ బోట్ 60 రూపాయలు అని రాసి ఉంది. ఇక్కడైతే రేట్లు కూడా అయితే మెన్షన్ అయితే చేశారు. చూడండి, వాళ్ళందరూ మనుషులు కాదు, అందులో ఇద్దరే మనుషులు, మిగిలినవి బొమ్మలన్నీ. రైట్ సైడ్లో చూస్తే ఇవి ఎగిరినోడు కూడా బొమ్మేనండి. ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇవి చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఈ బొమ్మలు అయితే మాత్రం. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. చూడండి, బోట్ల మీద కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఎవరు బోటింగ్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి, మొత్తం అంతా ఖాళీగా ఉంది. కానీ ఈ ఐటీడీఏ పార్క్లో మాత్రం జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు చాలా వరకు. ఇదైతే బోటింగ్ టికెట్ కౌంటర్. ఈ ఐటీడీఏ పార్క్లో అయితే మాత్రం బొమ్మలు అయితే చాలా వరకు అయితే పిల్లల కోసం అట్రాక్టివ్గా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, చప్పట్ల ఆట ఆడుతున్నారు వీళ్ళు. మీలో ఎంతమంది ఈ చప్పట్ల ఆట ఆడారో కింద అయితే కామెంట్ చేయండి. చిన్ననాటి ఆటలన్నీ కూడా గుర్తు తెచ్చుకునే విధంగా వీళ్ళైతే బొమ్మలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ లాంటివి కూడా ప్లాన్ చేసినట్టు ఉంది, కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ టైర్ మార్క్స్. ఇంతకుముందు అడ్వెంచర్ గేమ్స్ కూడా ప్లాన్ చేసినట్టున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మొత్తం ఖాళీగా ఉంది అడ్వెంచర్. పాప చూడండి, ఇక్కడైతే డ్యాన్స్ వేస్తుంది, ఒక్కదే ఉంది పాప. రియల్ పాప కాదండి, బొమ్మ. ఏవి మనుషులో ఏవి నిజం పిల్లలు ఏవి అబద్ధం పిల్లలు తెలియట్లేదు. బెల్లం ఆడతాం కదా చిన్నప్పుడు. గుడుగుడు కొంచెం గుండి రాగం పాముని పట్నం పటికీ బెల్లం అని ఒక ఆట ఆడేవారు, గుర్తుందా మీకు?
అదే ఆట వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. కానీ వీళ్ళు రాత్రి పగలు ఇక్కడే కూర్చుంటారు. వీళ్ళకి భయం అంటే అస్సలు తెలియదు. వీళ్ళకి ఈ పార్క్ అయితే బాగా అలవాటు అయిపోయినట్టుంది. అస్సలు కదలట్లేదు, చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇవి బొమ్మలు ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీడి చేతిలో కర్ర కూడా తీసేసినట్టుంది. కర్ర బిల్ల ఆట అయితే ఆడుతున్నారు వీళ్ళు. కర్ర బిల్ల ఆట కోసం పెట్టింది. చిన్నప్పుడు ఆడుకున్న ప్రతి ఆట కూడా ఇక్కడ బొమ్మల రూపంలో అయితే ఈ ఐటీడీఏ పార్కులు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. మీలో ఎంతమంది ఈ ఆట ఆడారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కనిపిస్తుందంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి టికెట్ అయితే 20 రూపీస్ అయిన బోర్డులో అయితే రాశారు. చూడండి, వెళ్ళిన వాళ్ళు అయితే వస్తున్నారు. మొత్తానికి ఐటీడీఏ పార్క్ అయితే చాలా బాగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆదివారం అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. చుట్టుపక్కల నుండి జనాలు అయితే చాలా వరకు వస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. చూడండి, అలాగే ఎటు చూసినా కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్గా బొమ్మలు అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు. చూడండి, మనం చిన్నప్పుడు ప్రతి ఆట ఆడిన ఆట కూడా ఇక్కడైతే బొమ్మల రూపంలో అయితే ఏర్పాటు చేశారు. చూడండి, 4 ఆడుతున్నారు. ఇది అష్టాచమ్మ గేమ్ అయితే ఇక్కడ ఆడుతున్నారు. అష్టాచమ్మ గేమ్ అయితే వీళ్ళైతే ఆడుతున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఈగల బొమ్మ కూడా ఉంది. గ్లోబ్ మీద ఈగల బొమ్మ అయితే ఉంది. చూడండి, లొకేషన్ అయితే చుట్టూ సూపర్గా అయితే కనిపిస్తుంది మనకైతే మాత్రం. సీతంపేట ఐటీడీఏ పార్క్ బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. అలాగే ఎటు చూసిన కొండలు అయితే చాలా దగ్గరగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూసినా కూడా ప్రకృతి అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మనం వచ్చిన టైం అయితే ఫుల్ కూల్గా ఉండడం వల్ల ఇంకా నేచర్ అనేది సూపర్గా కనిపిస్తుంది. ఈ అడ్వెంచర్ పార్క్లో అయితే సైకిల్ గేమ్ కూడా ఉంది. సైకిల్ రోప్ అయితే 100 రూపీస్ అని రాసింది. ఈ రోప్ నుండి అలా తొక్కన చివరి దాకా వెళ్ళాలి. 50 రూపీస్ ఈ లో సైకిల్. చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉందో డిజైన్. ఈ సీట్లో కూర్చొని సైకిల్ తొక్కితే మనం ఆ చివరికి అయితే వెళ్ళొచ్చు రోప్ పట్టుకొని. ఈ రోప్ నుండి ఆ చివరికి వెళ్ళడానికి 40 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అలాగే స్కై సైకిల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, స్కై సైకిల్స్. కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరితో వచ్చినా ఈ ఐటీడీఏ పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చుకుచుకు బండి వచ్చింది, దూరం జరగండి, ఆగినప్పుడు ఎక్కండి అనే పాట మీరు వినే ఉంటారు. వీళ్ళు కూడా అదే ఆట ఆడుతున్నారు. కానీ వీళ్ళు రియల్ మనుషులు కాదు, బొమ్మలు. ఇక్కడ వినూత్నంగా ఆలోచించి చాలా వరకు బొమ్మలను అయితే పిల్లలు ఐక్యూ పెంచడానికి యూజ్ అయ్యేలా డెవలప్ అయితే చేశారు. చూడండి, మీ పిల్లల్ని ఎవరినైనా తీసుకుని వస్తే వాళ్ళ చదువుకున్న ప్రతి పోయం అయితే ఇక్కడ ఆటల రూపంలో అయితే బొమ్మల రూపంలో పెట్టారు. వాళ్ళ ఐక్యూ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పిల్లల్ని ఇలాంటి ప్లేసులకి అయితే కన్ఫామ్గా తీసుకొని వస్తే వాళ్ళ ఐక్యూ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడో చదువుకున్న నాకే ఈ పాట గుర్తుంది అంటే ప్రజెంట్ చదివే పిల్లలకి గుర్తుండదా? ఎక్కడెక్కడికో తీసుకెళ్లే బదులు ఇలాంటి ప్లేసులకి తీసుకొస్తే చాలా మంచిదండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే బోటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. చూడండి, ఈ ఒక్క మనిషి కోసం ఆయన అయితే తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు బోటింగ్గా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్లే బోట్ మీద అయితే అలా ఉంటుంది. సెల్ఫ్గా అయితే ఇలా తీసుకోవచ్చు. మీలో ఎంతమంది ఈ సీతంపేట ఐటీడీఏ పార్క్ వచ్చి ఈ బోటింగ్ చేశారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరో నీకు ఎన్నిసార్లు చెప్పాను చదువుకోమని, గేదెలు కాసుకుంటున్నావు, ఇదేం పద్ధతిరా? నీకు తగలాలి నీకు. ఇంకోటి తగలాలా? బట్టలు లేవు, ఏట్లు లేవు, ఏట్రా బొమ్మలను తాకరాదా? మరి బాబు ఇది బొమ్మరా, ఇది మనిషి అనుకున్నాం. ఇది ఫ్రెండ్స్, ఐటీడీఏ పార్క్లోకి రాగానే లెఫ్ట్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, జౌల్స్ అన్నీ ఏర్పాటు అయితే చేశారు. ఒక ఎలిఫెంట్ ఆకారంలో ఉన్న గోడతో పాటు ఇక్కడ 5D థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. కింగ్ కాంగ్ లోపల వెళ్తే మనకైతే ఎంట్రన్స్ ఉంటుంది.
చూడండి బ్లాక్ టైగర్, అలాగే టైగర్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది పిల్లలైతే ఈ ప్లేస్కి వస్తే చాలా ఇష్టపడతారు. మీ పిల్లల్ని అయితే ఎప్పుడైనా హాలిడేకి బయటికి తీసుకెళ్ళాలంటే సీతంపేట గ్రామస్తులైనా కానీ, పాలకొండ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఈ ప్లేస్కి అయితే వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. వాళ్ళకు ఒక మెమరబుల్ మూమెంట్ అయితే ఉంటుంది. పిల్లలకి కూడా వాళ్ళ ఐక్యూని పెంచుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ సీతంపేట వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.